హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నాని గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం మనందరికీ తెలిసింది. ఆయన ఉన్న ఫలంగా గుండెల్లో నొప్పి రావడంతో వెంటనే హైదరాబాద్ ఏజీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అక్కడే ఆయనకు గుండెకు సంబంధించిన అన్ని పరీక్షలు నిర్వహించారు. గుండెలో 3 కవాటాలు పూర్తిగా బ్లాక్ అయ్యాయని కూడా చెప్పారు. వెంటనే బైపాస్ సర్జరీ కూడా అవసరం పడుతుంది, ఖచ్చితంగా చేయాల్సిందే అని డాక్టర్లు సజెషన్ చేయడంతో ఈ క్రమంలో మరింత మెరుగైన చికిత్స కోసం కొడాలి నానిని హైదరాబాద్ నుంచి ముంబైకి తీసుకువెళ్లే విషయం మనకు తెలిసిందే. ప్రముఖ డాక్టర్ పాండా కొడాలి నానికి సర్జరీ కూడా నిర్వహించారు. ఈ ఆపరేషన్ విజయవంతం అయిందని డాక్టర్ల బృందం తెలిపింది. ప్రస్తుతం కొడాలి నాని వైద్యుల పర్యవేక్షణలో చక్కగా ఉన్నారని, ఆరోగ్యం అంతా కుదిరిపడిందని, అలాగే మరో 3 రోజుల పాటు కొడాలి నాని వైద్యుల పర్యవేక్షణలో ఉండబోతున్నారని, తదనంతరం ఆయన ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తామనేది కూడా తెలియజేస్తామంటూ వాళ్ళు హెల్త్ బులెటిన్లు విడుదల చేస్తూ ఉన్నారు. ఆయన హెల్త్ కండిషన్స్ గురించి చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగానే ఉందని, అయితే ఎప్పటికప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి గురించి కూడా అడిగి తెలుసుకుంటూ మరోవైపు డాక్టర్లతో మాట్లాడడం, అలాగే ఇంకోవైపు కుటుంబ సభ్యులకు కూడా భరోసా కల్పిస్తూ వస్తున్నారు. మరోవైపు వైసీపీ శ్రేణులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొడాలి నాని ఆరోగ్య పరిస్థితికి సంబంధించి స్పందిస్తూ ఉన్నారు. వారంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. కానీ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. ఆయనకి ప్రస్తుతానికి సర్జరీస్ అవసరమైనవన్నీ కూడా నిర్వహించారు. ఆయన నిదానంగా కోలుకుంటున్నారు. సర్జరీ సక్సెస్ అయిందని కూడా చెప్పారు. ఆ తర్వాత కొడాలి నాని స్పృహలోకి రాగానే జగన్మోహన్ రెడ్డితో కూడా మాట్లాడారు అని కూడా మనకు తెలుస్తోంది. సరే, ఇదంతా ఒకెత్తైతే కొడాలి నాని ప్రాణ స్నేహితుడు, నటుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం కొడాలి నాని ఆరోగ్యంపై స్పందించారు. కొడాలి నాని త్వరగా కోలుకోవాలంటూ కూడా ఆయన తెలిపారు. నాని కుటుంబ సభ్యులతో ఎన్టీఆర్ మాట్లాడారు కూడా. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎటువంటి దిగులు చెందవద్దని, త్వరలోనే మళ్ళీ మామూలు మనిషిగా మారిపోతారని కుటుంబ సభ్యులకు ఎన్టీఆర్ ధైర్యం చెప్పడం కూడా జరిగింది. ఇక ఎన్టీఆర్ కొడాలి నాని మధ్య చాలా మంచి అనుబంధం ఉంది, అది మనకు తెలుసు. ఒకానొక సందర్భంలో ఎన్టీఆర్ కొడాలి నానితో ఉన్న రిలేషన్ గురించి కూడా మాట్లాడుతూ, నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి ఎంతోమంది స్నేహితులు ఉన్నారు, కానీ నేను నీ స్నేహితుడికైనా ప్రాణాలు ఇవ్వాల్సి వస్తే అది కొడాలి నాని కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటానంటూ గతంలో ఆయన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా కూడా వెల్లడించారు. సో దీంతో మనకు అర్థమవుతోంది వారిద్దరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉంది అనేటువంటిది. ఈ రకంగా కొడాలి నాని ఆరోగ్యం బాగుపడుతుందని, అలాగే ఆయన ఆరోగ్యం ఆల్రెడీ మెరుగుపడిందని, ఆయన ఎట్టి పరిస్థితుల్లో అత్యంత వేగంగా కోలుకుని బయటకు వస్తారని కూడా ఎన్టీఆర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన స్నేహితులకి, సన్నిహితులకి కానీ ముఖ్యంగా కుటుంబ సభ్యులకు కూడా ఎన్టీఆర్ భరోసా ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ వార్త అయితే వైరల్ అవుతోంది. మొత్తానికి కొడాలి నానికి సంబంధించి కూడా మనకి రెగ్యులర్గా కూడా హెల్త్ బులెటిన్స్ వస్తూ ఉన్నాయి. ఆయన స్థిమితంగా కోలుకుంటున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తూ ఉన్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.